హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని అందరూ ఎలా ఉన్నారండి. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు, అనవసరమైన దాన్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. వైపర్ ఉంటుందండి. వైపర్తో మనం ఏం చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా కిచెన్లో వాటర్ ఎక్కడైనా పడినా కానీ కౌంటర్ టాప్ పైన వైపర్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదా. అయితే దీంతో సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. దీనికి ఒక పాత సాక్స్ ఏదైనా ఉంది కనుక దాని కింద వేసేసాము అనుకోండి, ఫ్రిడ్జ్ కింద ఏంటంటే మనం రెగ్యులర్గా ఎంత మాప్ పెట్టినా ఎంత క్లీన్ చేసినా కానివ్వండి కొంచెం దుమ్ము అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఈ వైపర్కి పాత సాక్స్ కనుక వేసేసి క్లీన్ చేసాము అనుకోండి, మంత్లీ వన్స్ అయినా సరే కానివ్వండి, డీప్ క్లీనింగ్ చేసుకున్నప్పుడైనా కానివ్వండి, ఈ విధంగా క్లీన్ చేయడం ఇన్వర్టర్ కింద కానివ్వండి, ఫ్రిడ్జ్ కింద కానీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, నీట్గా దుమ్ము అనేది వచ్చేస్తుందండి. చూపిస్తున్నాను చూడండి, ఇన్వర్టర్ కింద ముఖ్యంగా ఎప్పుడైనా సరే మాప్ పెట్టుకున్నా కూడా క్లీన్ అవ్వలేనప్పుడు ఈ విధంగా వైపర్కి సాక్స్ వేసి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పంచదార ఉంటుంది కదా, పంచదార ఒక పావు స్పూన్ అయితే తీసేసుకున్నాను. దీనిలో నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయను ఒక పావు స్పూన్ తీసేసుకున్నాను. టమాటా జ్యూస్ని కూడా తీసేసుకున్నాను. అదే టమాటాతో ఏంటంటే మన స్కిన్ కొన్నిసార్లు బయటికి వెళ్ళి రాగానే కొంచెం ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు స్కిన్ ట్యాన్ అవుతున్నప్పుడు మనకి రెగ్యులర్గా ఇంట్లోనే ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి ఫేషియల్స్ బయటకు వెళ్ళాల్సిన లేకుండా ఇందుగా సింపుల్గా అంటే ట్యాన్ రిమూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈజీగా ఈ విధంగా కనుక క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మన ట్యాన్ అనేది ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత దీనిలోనూ కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదండి, ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. బియ్యం పిండి వేసాను, దాంతోపాటు కొంచెం రోజ్ వాటర్ అయితే వేసేసానండి. ఇది కూడా ఆ ట్యాన్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది కనుక ఫేస్ ప్యాక్ వేసేసా, హ్యాండ్స్కి నెక్కి ఫేస్కి ప్యాక్ వేసేసుకో ఇంకో 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ చేసేసి తర్వాత కనుక ఈ విధంగా సాఫ్ట్గా రబ్ చేసుకుంటే చల్లబడిన వాటర్తో కనుక ఫేస్ వాష్ చేసుకున్నామే అనుకోండి, మనకి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. అట్ ద సేమ్ టైం మంచి బియ్యం పిండి కొంచెం ఉంటుంది కాబట్టి మనకి మంచి గ్లోయింగ్ కూడా ఉంటుంది. ఇంట్లో న్యాచురల్గా ట్యాన్ రిమూవల్ ప్యాక్ వేసుకోవాలన్నప్పుడు ఈ సింపుల్ టిప్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం షాంపూని అయితే తీసేసుకున్నాను. దీన్ని నిమ్మకాయ కూడా కొంచెం అయితే వేసేసుకున్నానండి. మన షాంపూను ఓన్లీ తలస్నానం కనుక చాలా సూపర్ యూస్ఫుల్ టిప్ కోసం అయితే ఉపయోగించుకోవచ్చు అండి. దానిలోనే కొంచెం బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడాగా వేసాను, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసానండి. మొత్తం కలిసిపోయేలాగా వాటర్లో అయితే కలిపేసేసుకున్నాను. బాగా షేక్ చేసుకోవాలండి. దీన్ని ఏంటి అని అంటే మనం కౌంటర్ టాప్ పైన కానివ్వండి, కిచెన్లో ఇప్పుడు నాన్ వెజ్ వండుకున్నప్పుడు కానివ్వండి, గ్యాస్తో అంతా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎలాంటి లిక్విడ్స్ అవసరం లేకుండా మన కౌంటర్ టాప్ మంచి షైనింగ్గా ఉండాలి, ఎలాంటి నాన్ వెజ్ స్మెల్ లేకుండా ఉండాలి. అండ్ అలానే ఏంటంటే మనకి ఇలాంటి గ్లాస్ ఐటమ్ ఉంటాయి కదండి, ఇవి రెగ్యులర్గా క్లీన్ చేసినాక డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ విధంగా ఒక్కసారి స్ప్రే చేసేసి కనుక క్లీన్ చేసుకున్నామని టిష్యూ తోటి మనకి నీట్గా కనిపిస్తాయి. అండ్ డల్ షేడ్గా అన్నప్పుడు కానివ్వండి, లేదు అంటారా కొంచెం మురికి ఎక్కువ ఉన్నా కానివ్వండి, సోప్తో వాష్ చేసి అవసరమే లేకుండా సింపుల్గా మనకి క్లీన్ అవ్వాలి, కొత్త వాటిలాగా ఉండాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కుంకుమ మనం ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది, పెద్ద పెద్ద ఉండల్లాగా తయారవుతూ ఉంటాయి, రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే పురుగులు కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి, మన కుంకుమ పెట్టుకున్నంతసేపు మంచి వాసన వస్తూ ఉండాలి అన్నా కానివ్వండి, కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం ఈ విధంగా నలిపి కనుక వేసేసుకున్నామే అనుకోండి కుంకుమలోకి, మనకు పురుగులు పట్టకుండా ఉంటే అండ్ కుంకుమ కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు ఐడి కార్డు ఈ విధంగా చిరిగిపోతూ ఉంటుంది కదండి, అయితే దీన్ని ఫెవిస్టిక్ పెట్టి అంటించినా కానీ కొన్ని క్లాత్ల వల్ల అంటుకోదు కదా, అలాంటి అప్పుడు ఏమాత్రం టెన్షన్ పడకుండా కొంచెం మనం కాల్ చేసాము అనుకో, ఎక్కడైతే చిరిగిందో అక్కడ కనుక కాల్ చేసాము మనకి ఈజీగా అనేది అంటుకుందో, మనకి ఐడి కార్డు కొత్తది కొనే పని లేకుండానే ఈ విధంగా చిరిగిందాన్ని అంటించుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి షాంపూ ఉంటుంది కదండి, షాంపూని మీరు డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, షాంపూ చేసుకున్న తర్వాత కండిషనర్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే మనకి కండిషనర్ కనుక లేదు అనుకోండి, మన సిల్కీగా ఉండాలి, హెయిర్ అనేది మనకి కొంచెం హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే, కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఏదైతే మీరు షాంపూ వాడుతూ ఉంటారో ఆ షాంపూలో డైరెక్ట్గా వాటర్తో కలిపి మనం ఏం డైల్యూట్ చేస్తూ ఉంటాం కదా, వాటర్తో నార్మల్ వాటర్తో కాకుండా ఈ విధంగా బియ్యం కడిగిన నీళ్ళతో కనుక షాంపూ కొంచెం వేసి డైల్యూట్ చేసేసి ఈ వాటర్తో మనం షాంపూ చేసుకున్నాం, మన హెయిర్ అనేది కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే కొంచెం సిల్కీగా షైనీగా ఉండాలి, అలాగే హెల్తీగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ బియ్యం కడిగిన నీళ్ళతో కనుక డైరెక్ట్గా షాంపూ చేసుకున్నామే అనుకోండి, మనకి హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే మంచి గ్రోత్గా హెయిర్ ఫాల్ అయితే కొంచెం అయితే కంట్రోల్ అయితే, అండ్ అలానే గ్రోత్ కూడా మంచిగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్పాంజ్ కనుక ఉంది అనుకోండి ఇంట్లో, దీన్ని ఏ విధంగా రీయూజ్ చేయాలో చూద్దామండి, అనవసరం అని చెప్పేసి పడేయకుండా. దీనికి ఏంటంటే ఈ విధంగా కొంచెం చాకుని కనుక వేడి చేసాము అనుకోండి, ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నామే అనుకోండి,
లిప్స్టిక్స్ ఎక్కువ క్వాంటిటీలో కనుక ఉన్నాయి అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు బాక్సెస్ అని కొడుతూ ఉంటారు సపరేట్గా. అలా సపరేట్ కొనే పని లేకుండా స్పాంజ్ కనుక ఉంది అనుకోండి, ఏదైతే రెగ్యులర్గా కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదండి, వాటికి ఏంటంటే ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, చూడడానికి నీట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం త్వరగా అవసరమైన మరి రెగ్యులర్గా యూజ్ చేసే కాబట్టి పిక్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. స్పెషల్ బాక్స్ అనేది లేకుండా అయితే మనకి ఈజీగా పైకి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ లిక్విడ్ని అయితే తయారు చేసుకున్నాను. దానికోసం టూత్ పేస్ట్ ఉంటుంది కదా, వైట్ టూత్ పేస్ట్ అయితే ఇంకా బాగా వర్క్ అవుతుంది. వైట్ టూత్ పేస్ట్ లేదంటే ఈ టూత్ పేస్ట్ను కొంచెం అయితే వేసేసుకున్నానండి. దానిలోనే బేకింగ్ సోడా ఉంటుంది, బేకింగ్ సోడా ఒక పావు స్పూన్ అయితే వేసేసుకున్నాను. వైట్ వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్ను కూడా అయితే వేసేసుకున్నాను. దీన్ని బాగా షేక్ చేయాలండి. ఎలా అంటే మనకి వెనిగర్లో సాల్ట్, బేకింగ్ సోడా అట్ ద సేమ్ టైం టూత్ పేస్ట్ కలిసిపోవాలి, ఆ రకంగా మొత్తం కలిపేసేసుకోవాలి. మనకి ఫ్రిడ్జ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా గ్యాస్ కట్ అనేది ఏంటంటే కొంచెం ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. రెగ్యులర్గా కాకపోయినా కానివ్వండి, మీరు 2-3 మంత్స్కి ఒకసారి అయినా సరే కానివ్వండి, ఈ విధంగా తయారు చేసుకుని లిక్విడ్తో కనుక ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఈ లిక్విడ్తో, న్యాచురల్ లిక్విడ్ తోటి కనుక గ్యాస్ కట్ని క్లీన్ చేసుకున్నారే అనుకోండి, ఎలాంటి మురికి ఉన్నా కానీ ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందని. ఈ విధంగా ఫంగస్ అనేది ఫామ్ అయింది, మన ఫ్రిడ్జ్ త్వరగా పాడవుతుందండి, త్వరగా కూలింగ్ కూడా అవ్వదు, దానివల్ల మనకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా తయారు చేసుకుని లిక్విడ్ గ్యాస్ కట్టి ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇంట్లోనే తయారు చేసుకుని లిక్విడ్ని ఒకసారి స్ప్రే చేసేసి పాత బ్రష్, టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ పాత టూత్ బ్రష్ ఒకసారి నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత వాటర్తో కనుక వాష్ చేసేదనుకోండి డస్టర్ తోటి, అలాంటి ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా 2-3 మంత్స్కి ఒకసారి ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. మన ఫ్రిడ్జ్ లైఫ్ అనేది ఎక్కువైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొన్నిసార్లు కీస్ ఉంటాయి కదా, ముఖ్యంగా ఇంపార్టెంట్ కీస్, ఇంటి కీస్ కానివ్వండి లేదంటే చిన్న కీస్ ఏదైనా ఉంది అనుకోండి, మనం డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసామనుకో వెతుక్కోవడానికి చాలా కష్టపడుతుంది. అలాంటప్పుడు మనకి సింపుల్గా వెతుక్కోకుండా కష్టపడే పని లేకుండా ఉండాలి అనుకుంటే పిన్నీస్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్ కనుక పెట్టేసామనుకోండి, అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తే. కొన్నిటికి ఏంటంటే ఓన్లీ సింగిల్ లాక్ ఉంటుంది కదా, సింగిల్ లాక్ కూడా హ్యాండ్ బ్యాగ్లో వేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అలాగే మనకు అవసరమైనప్పుడు కనిపించదు. అలా కూడా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా మనకు జిప్పుకి కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వేరుశనగ పల్లి చెక్క కానివ్వండి లేదంటే ఏదన్నా వేరుశనగతోటి ఐటమ్స్ కనుక చేసుకోవాలంటే ఖచ్చితంగా మన పై పొట్టు తీస్తూ ఉంటాం కదండి. అయితే పై పొట్టు తీయాలంటే ముందు ముఖ్యంగా చాలా ఇబ్బంది అండి. మనం ఒకసారి చెరిగామనుకోండి, ఆ పొట్టు మొత్తం షింక్ అంతా పడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు బయట హాల్లో ఎక్కడ చేయాలన్నా, బాల్కనీలో చేయాలన్నా ఆ పొట్టు అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి, మనకు సింపుల్గా పొట్టు అనేది పోవాలి. అయితే ఆ మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ఇలాంటి గరిటె కనుక ఉంది అనుకోండి, వడియాలు అలా వేయించుకుంటూ ఉంటాయి. ఈ గరిటలో కనుక పెట్టేసేసి మనం చేసాము అనుకోండి, ప్లేట్ కింద అడుగున ఒక ప్లేట్ కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, ఏదైతే మనకి పొట్టు వస్తూ ఉంటుందో వేరుశనగ పొట్టు అది మొత్తం అడుగునే ఉండిపోతుంది, మనకి అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం డస్ట్బిన్లో కూడా వేసేసుకోవచ్చు అండి. సింపుల్ పని చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేస్తున్నాం అనుకో మన పని అనేది సులువుగా అయితే అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ రిమూవల్ మనం డైరెక్ట్ కనుక ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలనుకో బట్టల్లో కనుక పెట్టేసాము అనుకోండి, కొన్నిసార్లు క్యాప్ అనేది లూజ్గా ఉండేమవుతుందండి, బట్టలు అంతటికి అంటిపోయి ఉంటుంది, దానివల్ల బట్టలు కూడా మొత్తం స్మెల్ వస్తూ ఉంటాయి, నెయిల్ రిమూవల్ స్మెల్. అలా జరగకుండా ఉండాలి. ఇది హ్యాండ్ బ్యాగ్లో పెట్టినా కానివ్వండి, మనకి లీక్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్గా పెట్టే బదులు ఒకసారి దీనిపైన టిష్యూ పేపర్ కనుక పెట్టేసి క్యాప్ పెట్టేసి ఆ తర్వాత మీరు బట్టలో కనుక పెట్టేసుకున్నారని లేదా హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టేసుకున్నారనుకోండి, లీకేజ్ అనేది అవ్వదండి. ఈ సింపుల్ ట్రిక్ ఎప్పుడైనా జర్నీలకి నెయిల్ రిమూవల్ తీసుకోవాలన్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్, ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.